దేశంలో ముస్లిం మైనార్టీలను పథకం ప్రకారం బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంస్థలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ముస్లింలను అణచివేస్తోందని, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తోందని వెంటనే ఆపాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్ సలాం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మదిరాలోని సిపిఐ 23వ మహాసభ సందర్భంగా మహాసభలో మహమ్మద్ సలాం ప్రవేశపెట్టారు. వెంటనే నల్ల వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని, దేశంలో రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలను ప్రత్యేకంగా వాళ్ళ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని, విద్యా ఉపాధిలో అవకాశాలు కల్పించాలని, భూములను కాపాడాలని, 12 రిజర్వేషన్లను అమలు చేయాలని మహాసభ తీర్మానాలను ఆమోదించింది. ఒక సత్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ ఈ మహాసభలో తీర్మానం ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా తీర్మానం పెడుతుంది. దేశవ్యాప్తంగా 14% ఉన్న ముస్లింలు తెలంగాణ రాష్ట్రంలో 12.7% ఉన్న ముస్లింలను నిర్లక్ష్యం చేయడం తగదు. ఎందుకంటే భవిష్యత్తులో ఏ ఉద్యమాలలో కేవలం హిందూ ముస్లిం పోరాటాలు, మతం ఇదే ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా దృష్టి పెట్టి ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టం, వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. గతంలో కూడా ముందు దేశంలోనే ఈ చట్టానికి వ్యతిరేకంగా రాజా గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మన పార్టీ ముందడుగు వేసింది. అందుకోసమే ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ముస్లిం వక్ఫ్ బోర్డు స్థలాన్ని మొత్తం కూడా కాపాడాలని, ముస్లింల ఆస్తులను కాపాడాలని చెప్పి ఆ తీర్మానాన్ని మేము ముందు పెడుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం